ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, ఈ దినాన మేము ప్రోగ్రామ్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు అయ్యా. మీరు మాతో తోడుగా నడిపించండి. నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు మార్చమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. ధైర్యము జ్ఞానంతో పని చేసేను, తన ప్రజల యొద్ద మంచి పేరు పొందేను. ధైర్యము జ్ఞానంతో పని చేసేను, తన ప్రజల యొద్ద మంచి పేరు పొందేను. ఎస్తేరు యొక్క కథను వినరండి, రాజు ఎదుట యోగ్యురాలై నిలిచేను. ఎస్తేరు యొక్క కథను వినరండి, రాజు ఎదుట యోగ్యురాలై నిలిచేను. సత్యమైన మార్గంలో నడిచెనుగా, మంచి చేయడానికి వెనుకాడలేదుగా. శత్రువుతో ధైర్యముగా పోరాడేనుగా, తన ప్రజలను రక్షించెనుగా. సత్యమైన మార్గంలో నడిచెనుగా, మంచి చేయడానికి వెనుకాడలేదుగా. శత్రువుతో ధైర్యముగా పోరాడేనుగా, తన ప్రజలను రక్షించెనుగా. ఎస్తేరు మనకు మంచి మాదిరిగా, సత్యముకై మనము జీవించేదం. ఎస్తేరు మనకు మంచి మాదిరిగా, సత్యముకై మనము జీవించేదం. ధైర్యము ప్రేమతో పనులు చేసేదం, అందరి యొద్ద మంచి పేరు పొందేదం. ధైర్యము ప్రేమతో పనులు చేసేదం, అందరి యొద్ద మంచి పేరు పొందేదం. ఎస్తేరు యొక్క కథను వినరండి, రాజు ఎదుట యోగ్యురాలై నిలిచేను. ఎస్తేరు యొక్క కథను వినరండి, రాజు ఎదుట యోగ్యురాలై నిలిచేను. ఈరోజు మనం స్టోరీలో ఎస్తేరు అని ఒక రాణి గురించి తెలుసుకుందాం. ఈమె ఒక యూదురాలు అనమాట. అయితే ఇండియా నుంచి కూషు దేశం వరకు అహశ్వరోషు అని ఒక రాజు పరిపాలన చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఆయన పరిపాలన చేయడం మొదలుపెట్టిన ఒక 3 years తర్వాత ఇక్కడ మొత్తం అంటే ఇండియా నుంచి కూషు దేశం వరకు 127 కంట్రీస్ ఉన్నాయన్నమాట. అయితే ఈ 127 కంట్రీస్ మీద గవర్నర్స్ని ఏర్పాటు చేసి ఆయన పరిపాలన చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఈయన 3 years తర్వాత అంటే ఆయన పరిపాలనలోకి వచ్చిన 3 years తర్వాత ఈయన వీళ్ళందరినీ సమకూర్చి విందు చేస్తాడనమాట. అయితే ఈయన ఈ కంట్రీస్ అన్నిటికీ క్యాపిటల్గా షూషాన్ అనే ఒక ప్రాంతాన్ని చేశాడనమాట. మరి ఆ ప్రాంతంలో ఈయన వాళ్ళందరినీ సమకూర్చి అక్కడ విందు అనేది జరిగిస్తాడు. జరిగించిన తర్వాత మరి ఏమవుతుందంటే ఆ షూషాన్ అన్న ప్రాంతంలో ఉన్న మనుషులందరికీ కూడా విందు అనేది ఇస్తారనమాట. అంటే అప్పుడు దాకా ఓన్లీ అధికారులకి విందు జరిగింది, మొత్తం దేశం ఈ ఆయన యొక్క ప్రాంత అధికారులందరికీ విందు జరిగింది. కానీ ఆ 7 రోజులు మాత్రం ఆ షూషాన్ అన్న ప్రజలకు పైగా ఆ అధికారులకు కూడా విందు అనేది జరిగింది అనమాట. అయితే ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత 7 రోజుల ఎండింగ్ లో తను ఎంతో సంతోషంగా తన రాణి పేరు వష్టి. అయితే ఆమె చాలా అందంగా ఉండే స్త్రీ అనమాట. అయితే ఆమెని తన యొక్క అందాన్ని ప్రజలకి అధికారులకి కనపరుద్దామని చెప్పేసి అహశ్వరోషు అనుకుంటాడు. తన అధికారులను పంపించి ఆమెను తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె రావడానికి ధిక్కరిస్తుంది అనమాట. ధిక్కరించినప్పుడు ఈయనకి ఎంతో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు
తన అధికారులు ఏమంటారంటే ఇది మీ ఒక్కరికే అపకీర్తి కాదు, ఈ మొత్తం మీరు పరిపాలన చేసేంత అపకీర్తే. ఎందుకంటే ఒక రాజు మాట రాణి వినకపోతే ఒక పురుషుని మాట స్త్రీ, అంటే ఒక భర్త మాట స్త్రీ ఎందుకు వింటది అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళు ఒక ఆజ్ఞ అనేది జారీ చేస్తారనమాట. జారీ చేసినప్పుడు మరి తర్వాత ఏమవుతుందంటే వస్తీ స్థానాన్ని అంటే వస్తీని రాణి స్థానం నుంచి తొలగించేద్దామని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మరి ఈ ఇండియా నుంచి కూచి దేశం వరకు ఉన్న కన్యకులు, అందమైన కన్యకులందరినీ ఆ శోషాన్ అనే ప్రాంతం దగ్గరికి సమకూరుస్తారనమాట. అంటే ఆ కన్యకల్లో ఒక కన్యకని రాణిగా నియమిస్తారనమాట. అయితే అక్కడ ఈ కన్యకలందరికీ అధికారిగా హేగే అనే ఒక వ్యక్తిని నియమిస్తారనమాట. హేగే నియమించిన తర్వాత వాళ్ళకి 12 నెలలు వాళ్ళకి కావాల్సినవన్నీ, అంటే వాళ్ళు అందంగా ఎలా తయారవగలరో అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ ఉంటారనమాట. 12 నెలలు వాళ్ళ ఆ ప్రాంతంలో ఉండి అవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఈ 12 నెలలు అయిన తర్వాత రాజు యొక్క సముఖం, అంటే రాజు ఎదుటికి వెళ్తారనమాట. రాజుకి ఏ స్త్రీ అయితే నచ్చుతుందో ఆమెని వాళ్ళు రాణిగా నియమిస్తారనమాట. అయితే అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఈ ఎస్తేరు, యూదురాలైన ఎస్తేరు కూడా ఆ కన్యకలో ఒక కన్యక అనమాట. ఈమెకి తల్లిదండ్రులు లేరు. తినని మొర్దకై తిన అన్న మొర్దకై తినని చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు అనమాట. అంటే మొర్దకై యొక్క అంకుల్ వాళ్ళ కూతురు. ఎవరు? ఎస్తేరు మొర్దకై యొక్క అంకుల్ వాళ్ళ కూతురు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎస్తేర్ని మొర్దకయ్యే తన సొంత కూతురులాగా పెంచుకుంటాడు. మొర్దకై వెళ్ళే ముందు ఏం చెప్తాడంటే నువ్వు యూదురాలని ఎవరికి తెలియజేయకు, కానీ నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి అంటాడనమాట. అయితే తిను వెళ్ళి అక్కడ ఉంటుంది. తిను ఎంత అందంగా ఉండేది అనమాట, చాలా మంచిగా ఉండేది. కాబట్టి అక్కడ ఉన్న హేగే అధికారి ఉన్నారు కదా, వీళ్ళందరి మీద అధికారి, ఆ హేగే యొద్ద ఎంతో దయను పొందుకుంటది అనమాట. పొందుకున్న తర్వాత మరి ఎప్పుడైతే ఈ టైం వస్తుంది, అంటే వాళ్ళు ఎప్పుడైతే రాజు ముందుకు వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏం కావాలో అవన్నీ వీళ్ళు ధరించుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే వీళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా హేగే దగ్గర తీసుకొని వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అయితే అందరు కన్యకులు వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారనమాట. కానీ ఎస్తేర్ మాత్రం హేగే తనకి ఏదైతే ఇచ్చాడో వాటినే తీసుకుని వెళ్ళిందనమాట. ఇప్పుడు రాజుకి ఎస్తేర్ ఎంతగానో నచ్చి ఆమెనే రాణిగా నియమిస్తాడనమాట. నియమించిన తర్వాత మరి అప్పుడు కూడా ఆమె యూదురాలని ఎవరికి తెలియదు. తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే మరి హామాన్ అనే ఒక వ్యక్తిని రాజు తర్వాత అధికారిగా ఆయన నియమించుకుంటాడు అనమాట. అంటే అధికారులందరికన్నా పై అధికారిగా హామాన్ని నియమిస్తాడు అహశ్వేరోష్ రాజు. అయితే మరి ఇది అయిపోయిన తర్వాత మొర్దకై రాజుకు ఒక మేలు చేస్తాడనమాట. ఏం చేస్తాడంటే రాజుని చంపేద్దామని రాజు దగ్గర ఎంతో మంది ఆయన కాపలాగా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అందులో 2 మనుషులు ఆ రాజుకి హాని చేయాలని, అంటే రాజుని చంపేయాలని ఆలోచిస్తారనమాట. ఆ విషయం అంతా మొర్దకై వాళ్ళు మాట్లాడుకుంటుండగా విని రాజు ప్రాణాన్ని కాపాడుతాడనమాట. అంటే రాజుకు తెలియజేసి తన ప్రాణాన్ని కాపాడుతాడనమాట. అయితే అయినా సరే మొర్దకైకి ఏ మేలు జరగలేదు. అంటే రాజుకి అంత మేలు జరిగినా ఇతనికి బహుమానం ఏమీ ఇవ్వలేదన్నమాట. తర్వాత ఏమైంది, మరి ఈ రోజు కూడా ఎస్తేర్ని చూడడానికి ఈయన రాజమందిరం దగ్గరికి వస్తూ ఉండేవాడు అనమాట. అయితే మరి హామాన్ని అధికారులు అందరికన్నా పెద్ద అధికారిగా చేశారు కదా, అందరూ కూడా హామానికి నమస్కరించేవారు అన్నమాట. కానీ ఈ మొర్దకై మాత్రం యూదుడు గనుక ఆయనకి నమస్కారం అనేది చేసేవాడు కాదు. సో ఇలాగా ఈ ప్రజలందరూ కూడా వెళ్ళి హామానికి చెప్పడంతో హామానికి ఈ మొర్దకై మీద ఎంతో ద్వేషం, ఎంతో కోపం అనేది వచ్చిందనమాట. అయితే తర్వాత ఏమైందనమాట, ఒక ఆజ్ఞ అనేది జారీ చేస్తాడు. తను యూదుడని తెలుసుకుంటాడు. మొర్దకై ఒక యూదుడని హామాన్ తెలుసుకుని యూదులందరినీ చంపించేద్దామని తను ఒక ఆజ్ఞని రాజు ద్వారా జారీ చేయిస్తాడు అనమాట. జారీ చేయించిన తర్వాత ఏమవుతుందంటే మరి వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఆగి వచ్చిన తర్వాత రాణిని చూడడానికి రోజు మొత్తగా వచ్చేవాడు కదా. అయితే ఈ రోజు ఎలా వచ్చాడంటే తన తల మీద బూడిద వేసుకొని తను గోనెపట్ట పట్టుకొని వచ్చాడనమాట. అయితే ఆ కాలంలో అది దేని సింబల్ అంటే వాళ్ళు చాలా బాధతో ఉన్నారని సింబల్ అనమాట. అంటే ఏ వ్యక్తి అయితే గోనెపట్ట కట్టుకొని తన తల మీద బూడిద వేసుకుని ఉంటాడో అతను చాలా బాధతో ఉన్నాడని చెప్పేసి అర్థం అనమాట. అయితే మరి ఎస్తేర్ మొర్దకైని చూసి, అలా ఉన్న మొర్దకైని చూసి అసలు ఎందుకు అలాగున్నాడని చెప్పేసి కనుక్కోమని తన సేవకుడిని పంపిస్తుంది అనమాట. పంపించిన
పిలిచినప్పుడు మరి అప్పుడు తనకి తెలుస్తుంది ఇలాగ ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అని చెప్పేసి అంటది అనమాట. నువ్వు చేయబడి ఏమంటాడంటే నువ్వు మాకు మేలు చేయడం కొరకు ఈ మేలు చేయడం కొరకు దేవుడు నిన్ను ఆ రాజ్యంలోకి పంపించాడు, అంటే రాణి కింద పంపించాడేమో నిన్ను అని చెప్పేసి మొద్దకే అంటాడు అనమాట. కాకపోతే అప్పుడు ఏంటంటే రాజు పిలిస్తేనే మనం రాజమందిరంలోకి వెళ్ళాలి. ఒకవేళ రాజు పిలవకుండా మనం వెళ్ళామనుకోండి, ఆయన మన వైపు దండం చూపితేనే మనం బ్రతుకుంటాం, లేదంటే చనిపోతాం అనమాట. అప్పుడు అటు రీతిగా ఉండేదన్నమాట. అయితే మరి ఆ విషయం చెప్తుంది అనమాట. మరి ఎలాగ అవుతుంది కదా, నేను చనిపోతాను, ఇప్పటికే నేను రాజుని చూసి 30 రోజులు అయింది అని చెప్పేసి అంటది అనమాట. అప్పుడు మొద్దకే అంటాడు, నువ్వు గనుక యూదులకి సహాయం చేయకపోతే వేరే దిక్కు నుంచి యూదులకి సహాయం వస్తుంది అని చెప్పేసి దేవుడు యూదులకు సహాయం చేస్తాడు అని చెప్పేసి అంటాడు అనమాట. అనినప్పుడు మరి ఎస్తేర్ ఏమంటది అంటే, మీరు నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండి నా స్త్రీలతో పాటు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పేసి అంటది అనమాట. అయితే వీళ్ళందరూ యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ఎస్తేర్ కూడా తన స్త్రీలందరితో పాటు ఎస్తేర్ కూడా ఉపవాసం ఉండి ప్రేయర్ చేసుకొని 3 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు రాజమందిరంలోకి వెళ్తుంది అనమాట. రాజమందిరంలోకి వెళ్ళగానే అహశ్వేరోషు రాజుకి చాలా దయ కలుగుతుంది ఈమె మీద. వెంటనే దండం చాపినప్పుడు ఆమె ఏమంటదంటే, మీరు నా దగ్గరికి రేపు విందుకు రండి అని చెప్పేసి అంటది అనమాట. విందుకు రండి అని చెప్పేసి అన్నప్పుడు మరి వీళ్ళు విందుకు వెళ్తారు. విందుకు వెళ్ళిన తర్వాత విందు అయిపోయింది. అప్పుడు ఆమె ఏమంటదంటే, మరునాడు కూడా మీరు నీకేం కావాలని రాజు అడిగినప్పుడు మరునాడు కూడా మీరు నా దగ్గర విందుకు రండి అని చెప్పేసి అంటది అనమాట. అంటే అప్పుడు సరే అని చెప్పేసి ఉంటాడు. అయితే ఆ రాత్రి ఏమవుతుందంటే, అహశ్వేరోషు రాజు రాత్రి కాలం ముందు ఆయనకి నిద్ర పట్టదు అనమాట. నిద్ర పట్టట్లేనప్పుడు ఆయనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళ గురించి మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. తెలుసుకుంటున్నప్పుడు ఈ మొద్దకాయ యొక్క విషయం కూడా ఆయనకి చెప్తారు. చెప్పినప్పుడు కానీ ఆయనకి ఏ మేలు చేయలేదని కూడా వాళ్ళు చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఏమంటారంటే, మరి అప్పుడే హామాను అతని దగ్గరికి వస్తాడు. ఎందుకు, ఈయన ఆల్రెడీ ఒక ఆజ్ఞను జారీ చేశారు, యూదుని చంపించేద్దామని ఆజ్ఞ జారీ చేశారు కదా. అయితే మరి ఈ యూదుల్లో ఈయనకి మొద్దకాయ అంటే మరీ ఇష్టం లేదు కదా, ఈ మొద్దకాయని చంపేద్దామని అతని ఇంటి దగ్గర ఒక ఉరికొయ్య అనేది తయారు చేయించాడు అనమాట, ఈ మొద్దకాయని చంపించడం కోసం. అయితే ఆ విషయం మాట్లాడదామని చెప్పేసి రాజు దగ్గరికి వస్తాడు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు మరి రాజు ఏమంటాడంటే, రాజు ప్రేమించే వ్యక్తిని గణపరచాలంటే ఎలా గణపరుస్తాడు అని చెప్పేసి అంటాడు అనమాట. అనినప్పుడు హామాన్ ఏమనుకుంటాడంటే, రాజు ప్రేమించే వ్యక్తి తనే కదా అని చెప్పేసి తనకి ఏదైతే కోరికలు ఉన్నాయో ప్రతి కోరిక తనకి చెప్తాడనమాట. రాజు చెప్పినప్పుడు తర్వాత రోజు పొద్దున్న ఏమవుతుందంటే, మొర్దకాయకి అవన్నీ జరిగిస్తారనమాట. అందులో కోరిక ఏంటంటే, రాజు ఒక గుర్రాన్ని తన ఉన్నత అధికారి నడిపిస్తుంటే ఆ వ్యక్తి కూర్చొని, అంటే రాజు వస్త్రాలు వేసుకొని రాజగుర్రం మీద వెళ్ళాలన్నమాట. అయితే ఇదంతా కూడా మొద్దకాయని రాజగుర్రం మీద కూర్చోబెట్టి రాజు యొక్క వస్త్రాలు వేయించి, తన ఉన్నత అధికారి ఎవరు, హామానుతో ఈ మొద్దకాయని అలాగా తన స్వారీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు ఈయనకి ఇంకా కోపం పెరిగిపోద్ది. అంటే ఈయన ఎవరి మీద అయితే ద్వేషం పెట్టుకున్నారో ఆ వ్యక్తి ఇతని చేత గణపరచబడ్డాడు కదా మరి ఇక్కడ, అందుకని ఇంకా కోపం పెంచేసుకుంటాడు అనమాట. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు విందుకి రాణి దగ్గర, ఆ రోజే వీళ్ళు విందుకి రాణి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రాణిని రాజు అడుగుతాడు అనమాట, నీకేం కావాలి, రాజ్యంలో సగం మట్టుకు నీకు కావాలని నేను ఇచ్చేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆమె అప్పుడు చెప్తుంది, నేను ఒక యూదురాలను, నా ప్రజలందరినీ హామానే చంపించేస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు హామాన్ మీద ఎంతగానో అహశ్వేరోషుకి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి తను ఏ ఉరికొయ్య అయితే చేయించాడో మొద్దకాయ కోసం, అదే ఉరికొయ్య మీద హామానుని చంపించేస్తాడు. ఏ రోజైతే తను మరి మొద్దకాయని తీసుకెళ్లాడో ఆ రోజే వీళ్ళు విందుకెళ్తారు. ఆ రోజే హామాను మరణించడం అన్నది కూడా జరిగింది. ఆ తర్వాత మొద్దకాయని రాజు అధికారిలో ఒక అధికారి కింద రాజు చేర్చుకుంటాడు. అలాగే హామాను యొక్క ఇల్లు మొద్దకాయకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. మరి యూదులకి దేవుడు ఎటువంటి హాని రాకుండా, ఎటువంటి కష్టం రాకుండా ఎస్తేరు ద్వారా వాళ్ళని ఆయన రక్షించుకున్నాడు అనమాట. సో దీంతో ఈ స్టోరీ ముగించబడింది. ఇప్పుడు చెప్పిన స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మరి అహశ్వేరోషు యొక్క రాజ్యము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇండియా నుంచి కూషు దాకా. ఇండియా నుంచి కూషు దాకా. ఓకే, రైట్ ఆన్సర్. ఇక్కడ నుంచి ఇండియా నుంచి కూషు వరకు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 127. రైట్ ఆన్సర్. మరి అహశ్వేరోషు రాజైన ఎన్ని సంవత్సరాలకి తన అధికారులందరికీ విందు చేయిస్తాడు? 3 years తర్వాత. ఓకే, రైట్ ఆన్సర్. మరి తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులు విందు చేపిస్తాడు?
రాంగ్ ఆన్సర్. 180 days. 180 days రైట్ ఆన్సర్. అధికారులందరికీ 180 days విందు చేపిస్తాడు. మరి ఎక్కడ ఏ ప్రాంతంలో విందు చేపిస్తాడు? షూషాన్ రైట్ ఆన్సర్. షూషాను ప్రాంతంలో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ 180 days విందు జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు? 7 రోజులు ఆ శోషణలో ఉన్న ప్రజలందరికీ కూడా విందు చేపిస్తాడు. మరి 7వ రోజు రాజుకి కోపం వచ్చిన విషయం ఏంటి? అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, దానివల్ల రాజు కోపం వస్తుంది, అదేంటి? రాణి అయిన వస్తిని ఆయన రమ్మని చెప్తాడు అనమాట. తన యొక్క అందాన్ని ఈ ప్రజలందరికీ చూపిందామని చెప్పేసి ఆయన రమ్మని చెప్పినప్పుడు వస్తి తన యొక్క మాటను ధిక్కరించి రాకుండా ఉంటది అనమాట. సో దాని వల్ల ఈయనకి ఎంతగానో కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఒక ఆజ్ఞను జారీ చేస్తారు. జారీ చేసిన తర్వాత తనకి వసతి స్థానంలో వేరొక రాణిని నియమించుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ఇండియా నుంచి కూషు వరకు ఎంతైతే ఉందో అందులో నుంచి కన్యకలను రమ్మని చెప్పారు. రాజు దగ్గరికి వెళ్ళిన కన్యకలో ఒక యూదురాలైన ఒక కన్యక వెళ్తుంది. ఆ కన్యక పేరేంటి? ఎస్తేర్ రైట్ ఆన్సర్. ఆ ఎస్తేర్ని ఎవరు పెంచారు? ఎందుకని పెంచారు? మొద్దకాయ పెంచాడు రైట్ ఆన్సర్. తన తల్లిదండ్రులు లేనందువలన మొద్దకై తన సొంత కూతురులాగా ఎస్తేర్ని పెంచుతాడు అనమాట. అయితే మొద్దకై ఎస్తేరు అక్కడికి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాడు అనమాట. అది ఏమని చెప్తాడు? నువ్వు యూదురాలని ఎవరికి అక్కడ చెప్పకు. రైట్ ఆన్సర్. నువ్వు యూదురాలని అక్కడ ఎవరికి తెలియజేయకు అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే, మరి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు రెడీ అవ్వడానికి వాళ్ళకి ఇచ్చిన టైం ఎంత? 12 months రైట్ ఆన్సర్. మరి వాళ్ళందరికీ పైగా నియమించిన అధికారి పేరేంటి? హేగే రైట్ ఆన్సర్. మరి ఎస్తేర్ రాణి అయిపోయిన తర్వాత ఉన్నత అధికారిగా ఒక వ్యక్తిని నియమిస్తారు తన రాజ్యానికి. అంటే అహశ్వరోషు తర్వాత ఉన్నత అధికారిగా ఒక వ్యక్తిని నియమిస్తారు. ఆయన పేరేంటి? హామాను రైట్ ఆన్సర్. ఓకే, మరి రోజు ఎస్తేర్ని చూడడానికి ఎవరు వచ్చేవారు? మొద్దకై రైట్ ఆన్సర్. ఓకే, మరి హామాన్కి మొద్దకై మీద ఎందుకు ద్వేషం ఉంది? తనకి దండం పెట్టలేదమ్మా, తనకి నమస్కరించలేదని ద్వేషం పెంచుకున్నాడు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఏమైందంటే ఒకనొక టైంలో ఈ దుఃఖంతో ఉంటాడు. దేనికి దుఃఖంతో ఉంటాడు మొద్దకై? యూదుల మీదకి వాళ్ళందరినీ చంపేమని చెప్పిస్తాడు. యూదులందరినీ చంపేమని ఆజ్ఞ రావడం వల్ల ఆయన ఎంతో దుఃఖంతో ఉంటాడు. ఓకే రైట్ ఆన్సర్. మరి ఎన్ని రోజులు ఎస్తేర్ కోసం ఉపవాసం ఉంటారు? 3 days రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఏమవుతుందంటే ఎస్తేర్ వెళ్ళగానే ఆ రాజుని ఏమని అడుగుతుంది? ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజుని ఏమని అడుగుతుంది? విందుకు రమ్మని అడుగుతుంది. ఓకే రైట్ ఆన్సర్. ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ డే వాళ్ళని పిలుస్తుంది కదా. సెకండ్ డే రాజు ఆమెను ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న ఏంటి? నీకేం కావాలి? రాజ్యంలో సగం మట్టుకు నువ్వు కావాలన్నా నేను నీకు ఇస్తానని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే రైట్ ఆన్సర్. మరి అప్పుడు ఎస్తేర్ ఏ రీతిగా స్పందిస్తుంది? యూదులను ఎందుకు చంపేస్తున్నారని, నేను కూడా ఒక యూదురాలని అంటే అప్పుడు తను కనుపరుచుకొని వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన ఆజ్ఞ గురించి చెప్తుంది అనమాట. అప్పుడు ఎవరు ఉరికొయ్య మీద ఎవరు చనిపోతారు? మొద్దకై ఉరికేది మీద హామాన్ చనిపోతాడు. మొద్దకై కోసం తీయించిన ఉరికొయ్య మీద హామాన్ చనిపోతాడు. ఓకే రైట్ ఆన్సర్. అప్పుడు ఎవరి ఇల్లు ఎవరికి ఇస్తారు? హామాన్ ఇల్లు మొద్దకైకి ఇస్తాడు. ఓకే రైట్ ఆన్సర్. దీంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ముగించబడ్డాయి. ఈ వీక్ కంఠస్వాక్యం తెలుసుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నీవు నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. నెక్స్ట్ వీక్ ఈ కంఠస్థ వాక్యం అడుగుతాను, మీరందరూ నేర్చుకున్నాడు.
ప్రార్థనతో ముగించుకుందాం. తండ్రి గొప్ప దేవుడు అయ్యా, దినాన్న ప్రోగ్రామ్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు అయ్యా. వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలుగా మేము ఎదుగులాగా మీరు సహాయం చేయండి. నీ కొరకు బలమైన సాధనాలుగా తండ్రి మమ్మల్ని మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు అయ్యా. తండ్రి ప్రోత్సాహ ఇదిగో తండ్రి ప్రభావ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతుండగా మీరు మాతో తోడుగా నడిపించండి, కృపలో భద్రపరచండి. చక్కగా తండ్రి ప్రోత్సాహ మేము నీ నామం మాత్రమే జీవించలాగా మీరు సహాయం చేయండి. మీరే మాతో తోడుగా నడిపించమని అడుగుతూ ఏసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.